హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ టుడే ఎపిసోడ్ నెంబర్ 100. ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా మనం టెక్ న్యూస్ విషయంలో 100వ ఎపిసోడ్లోకి రీచ్ అయిపోయాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ముందు కూడా ఇలాంటి జ్యూసే కంటిన్యూ చేస్తూ ముందుకైతే వెళ్దాం. ప్రతి టెక్ న్యూస్ కోసం కూడా నేను దాదాపు ఒక 20 నుంచి 25 పాపులర్ టెక్ న్యూస్ వెబ్సైట్స్ ఫాలో అవుతుంటూ డిఫరెంట్ న్యూస్లు అనేవి గ్యాదర్ చేసుకుంటూ మీకు వీడియోస్ లాగా చేస్తుంటాను. ఎందుకంటే మనకంటే ఆల్రెడీ పైన వెల్ సెటిల్డ్ పాపులర్ యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పే న్యూస్ నేను కూడా సేమ్ చెప్పాను అనుకోండి, మన న్యూస్ అనేది ఎవరు చూడరు. అదే ఉద్దేశంతో డిఫరెంట్ న్యూస్లు, అవి కాకుండా మనకి పనికొచ్చే న్యూస్లు, ప్రపంచానికి ఇప్పుడు ప్రజెంట్గా ఏం జరుగుతున్నాయి ఆ ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్పడం కోసమే ఈ టెక్ ఫ్యాక్ట్స్ న్యూస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మనకి సబ్స్క్రైబర్ కౌంట్ తక్కువ ఉన్నప్పటికీ, వ్యూస్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు కూడా నేను స్టిల్ ఇలా కంటిన్యూ చేయడానికి రీజన్ ఏంటంటే నాకున్న ప్యాషన్ని మీతో పంచుకోవడం కోసమే ఇలాంటి జర్నీ అనేది నేను కంటిన్యూ చేస్తున్నాను. సో అది అర్థం చేసుకొని మనకి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. ఈ 100వ ఎపిసోడ్ 1000వ ఎపిసోడ్ కూడా అయ్యేంత వరకు కూడా ఇదే జోస్ కంటిన్యూ చేస్తూ మీకు మంచి న్యూస్ అనేది షేర్ చేస్తూనే ఉంటాను. ఇక ఈరోజు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి షామీ నుంచి రెడ్మీ సబ్ బ్రాండ్ లాగా మారిపోయిన తర్వాత ఫస్ట్ రిలీజ్ చేసిన ఫోన్ రెడ్మీ నోట్ 7. ఇది ఎంత పాపులర్ అయింది అనేది మనందరికీ తెలిసిందే. సో ఫైనల్గా ఈ ఫోన్ మన ఇండియాలో కూడా ఫస్ట్ క్వార్టర్లోనే లాంచ్ చేసే ఉద్దేశంలో ఉన్నట్టు ఒక రిపోర్ట్ చెప్తుంది. మనకి ఫస్ట్ క్వార్టర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఈ 3 నెలలు కాబట్టి ఆల్రెడీ జనవరి అయిపోతుంది. మేబీ ఫిబ్రవరి, మార్చ్లోనే ఈ ఫోన్ని లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో వీళ్ళు ఫైనల్గా మొత్తానికి 3 ఫోన్లు లాంచ్ అయిపోతున్నారు. రెడ్మీ నోట్ 7, రెడ్మీ నోట్ 7 ప్రో, అలాగే రీసెంట్గా వీళ్ళు రెడ్మీ గో పేరుతో ఒక లైటర్ వేరియంట్ని అనౌన్స్ చేశారు కదా. ఈ ఫోన్ కూడా మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. సో ఈ రెడ్మీ గో అనేది మనకి ఆండ్రాయిడ్ గో మీద రన్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్గా ఆండ్రాయిడ్ పై ఉంది కదా, ఈ పై గో మీద రన్ కాబోతుంది, లైటర్ వేరియంట్ అనమాట. సో ఈ 3 ఫోన్లు కూడా మనకి ఫస్ట్ క్వార్టర్లోనే లాంచ్ కాబోతున్నాయని ఈ రిపోర్ట్ చెప్తుంది. సో ఎనీవేస్ ఒక మంచి విషయాన్ని చెప్పాలి. రెడ్మీ నోట్ 7 ఆల్రెడీ ఇప్పుడు పాపులర్ అయిపోతుంది. ఇక రెడ్మీ నోట్ 7 ప్రోలో మనకి ఓన్లీ కొన్ని చేంజెస్ మాత్రమే ఉంటాయి. మనకి అక్కడ సోనీ IMX 586 సెన్సార్ ఉంటుంది. సో కొన్ని చేంజెస్తో వీళ్ళైతే ఈ రెడ్మీ నోట్ 7 ప్రోను కూడా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఈ రెడ్మీ నోట్ 7 గురించి ఇంకొక ప్రమోషనల్ వీడియో అనేది ఈరోజు లిన్ బిన్ షేర్ చేశారు, షామీ ప్రెసిడెంట్. సో ఈ లిన్ బిన్ షేర్ చేసింది ఏంటంటే, ఆల్రెడీ ఇంత ముందు ఉంది కదా మనకి వాల్నట్ పగలగొట్టేది, ఈసారి ఆయనే డైరెక్ట్గా వాల్నట్ పగలగొడుతున్నట్టు ఒక చిన్నపాటి వీడియో అయితే షేర్ చేశారు. సో వాళ్ళు డిస్ప్లే గురించి చాలా చెప్తున్నారు. మన ఇండియాకి ఎప్పుడైతే వస్తుందో మన ఇండియాలో ఉన్న పాపులర్ యూట్యూబర్స్ దాన్ని ఒకసారి చెక్ చేసే అవకాశం అయితే వస్తుంది. విండోస్ ఫోన్స్ మీలో ఎవరికైనా గుర్తున్నాయా? ఆండ్రాయిడ్ అంత పాపులర్ కాకముందు విండోస్ ఫోన్స్ అనేవి కొంచెం పర్లేదు బాగానే అనిపించుకున్న టైంలో నోకియా ఎప్పుడైతే విండోస్ ఫోన్స్ తీసుకురావడం స్టార్ట్ చేసిందో, ఆ తర్వాత ఆండ్రాయిడ్ లాలీపాప్ కొంచెం పాపులారిటీ పెరిగిన తర్వాత విండోస్ ఫోన్స్ గురించి మాట్లాడిన వాళ్ళే లేరు. ఎప్పుడైతే ఆండ్రాయిడ్ లాలీపాప్ పాపులర్ అయిపోయిందో ఆ తర్వాత విండోస్ ఫోన్స్ అనేవి అసలు కనపట్టమే మానేసినాయి. ఇప్పటికి కూడా ఒక 1000 మంది లేదంటే ఒక 10,000 మందిలో ఒక్కళ్ళు అయినా విండోస్ ఫోన్స్ వాడుతున్నారో లేదో నాకైతే క్లారిటీ లేదు. నా దగ్గర అయితే ఒక విండోస్ ఫోన్ అయితే ఉంది, HTC 8X. ఈ ఫోన్ అయితే నా దగ్గర స్టిల్ మంచిగానే వర్కింగ్ కండిషన్లోనే ఉంది. అయితే ఈ విండోస్ ఫోన్స్కి త్వరలోనే మైక్రోసాఫ్టే గుడ్ బై చెప్పబోతుంది. December 10, 2019 నాటికి విండోస్ ఫోన్స్కి ఎలాంటి సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి రిలీజ్ చేయట్లేదని అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేశారు. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్ట్ కూడా వీళ్ళు విండోస్ ఫోన్ వెబ్సైట్లో కూడా పెట్టారని చెప్తున్నారు. సో ఇప్పుడు ఎవరైతే విండోస్ ఫోన్స్ స్టిల్ వాడుతున్నారో వాళ్ళు వీలైనంత తొందరగా ఆండ్రాయిడ్ కానీ iOS కానీ షిఫ్ట్ కమ్మని వాళ్ళే ఒక చిన్నపాటి నోటీస్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే ప్రజెంట్గా ఇప్పుడు పాపులర్ విండోస్ ఫోన్స్ మైక్రోసాఫ్ట్ 640, 640 XL ఫోన్స్కి సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి మనకి December 10, 2019 రిలీజ్ చేసే సెక్యూరిటీ ప్యాచ్ లాస్ట్ అని చెప్తున్నారు. సో ఆ ఫోన్స్ కూడా ఇక ముందు December 10 తర్వాత సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి రిలీజ్ కావని వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఫేస్బుక్ త్వరలోనే మనకి లాల్ అనే పేరుతో ఒక మీమ్ హబ్ని తీసుకురాబోతుంది. మీమ్స్ అంటే తెలుసుగా మనకి రకరకాల సినిమా హీరోలు, కమెడియన్స్, క్రికెట్ స్టార్స్ వీళ్ళందరూ ఫోటోలతో రకరకాల కొటేషన్స్ మధ్య కామెడీగా రాస్తున్నారు కదా ఫోటోస్ మీద. సో వీటిని జనరల్గా మీమ్స్ అంటారు. ఈ మీమ్స్ హబ్ని తీసుకురాబోతుంది. హబ్ అంటే అదొక యాప్ అనమాట. దాంట్లో అన్ని రకాల మీమ్స్ అనేవి మనం జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న మీమ్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు త్వరలోనే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ని వీళ్ళు రిలీజ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించిన బీటా టెస్టింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్తున్నారు. సో వీళ్ళకి ఈ మీమ్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే, మనకి ఫేస్బుక్లో కొన్ని వందల వేల లక్షల మీమ్స్ పేజెస్ అనేవి ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. సో వాటి నుంచి ఆ ఫొటోస్, వీడియోస్ అనేవి తీసుకొని వీళ్ళు ఇలాంటి ఒక హబ్ని క్రియేట్ చేయబోతున్నట్టు
చెప్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు లాసో అనే పేరుతో మనకి టిక్టాక్ కి పోటీగా ఒక వీడియో హబ్ని కూడా తీసుకొచ్చారు. సో అది ఇప్పుడు యూఎస్ లోను కొన్ని కంట్రీస్ లో అయితే తీసుకొచ్చారు. అదంత పాపులర్ అయితే ఇంకా అవ్వలేదు, ఎందుకంటే టిక్టాక్ అనేది ఇప్పుడు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ప్లాట్ఫామ్ కదా. సో అంత క్లిక్ అయితే ఇంకా అవ్వలేదు. వీళ్ళు త్వరలోనే ఇలాంటి ఒక మీమ్ హబ్ని అయితే తీసుకురాబోతున్నారు. దీని పేరు లాల్. ఈ లాల్ అంటే జనరల్ మనం ఏదైనా ఆశ్చర్యానికి గురైనప్పుడు లేదంటే వాట్సాప్ చాట్ లో మనం రాస్తా ఉంటాం LOL లాల్ అని. సో అదే పేరుతో వీళ్ళు ఒక మీమ్ హబ్ని తీసుకురాబోతున్నారు. దీని బీటా టెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందు యూఎస్ లో రిలీజ్ చేస్తారు ఆటోమేటిక్గా, ఆ తర్వాత మనకి వరల్డ్ వైడ్గా తీసుకొస్తారు. హెచ్ఎండి గ్లోబల్ నోకియా త్వరలోనే మన ఇండియాలో ఉన్న వాళ్ళ బేసిక్ ఫోన్ ఉంది కదా నోకియా 3.1, ఈ ఫోన్కి ఆండ్రాయిడ్ 5 బేస్డ్ అప్డేట్ని తీసుకురాబోతుంది. ఇక ఈరోజు గీక్ బెంచ్లో దీనికి సంబంధించిన స్కోర్స్ అనేవి బయటకు వచ్చాయి. దాంట్లో ఈ ఫోన్ మనకి 9 మీద రన్ అవుతుంది, అంటే ఆండ్రాయిడ్ 5 మీద రన్ అవుతుంది. ఇక రిలీజ్ అయిన స్కోర్స్ ప్రకారం ఇది మనకి సింగిల్ కోర్ 833 చేసింది, అలాగే మల్టీ కోర్ 3516 చేసింది. సో అఫ్ కోర్స్ వీళ్ళ యూఏ అనేది స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరలో ఉంటుంది, అందుకే వీళ్ళు అప్డేట్స్ అనేవి కొంచెం ఎర్లీగానే తీసుకొస్తారు. అది కాకుండా వీళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు అన్ని ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 5 అనేది త్వరలోనే తీసుకొస్తామని చెప్పారు. సో ఎనీవేస్ ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పాలి. బేసిక్ ఫోన్స్ కూడా వీళ్ళు ఆండ్రాయిడ్ 9 అప్డేట్ అనేది తీసుకొస్తున్నారు. చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో త్వరలోనే వాళ్ళ బ్రాండ్కు సంబంధించిన లోగోని, లోగోకు వాడిన కలర్ని, వాళ్ళు వాడిన ఫాంట్ని, ఫాంట్కి వాడిన కలర్ని ఇవన్నీ కూడా టోటల్గా చేంజ్ అయిపోతున్నారు. ఈ చేంజెస్ అన్ని కూడా మనకి మార్చి 2019 నుంచి అమల్లోకి రానున్నట్టు చెప్తున్నారు. ఈరోజు దీనికి సంబంధించిన ఒక పోస్ట్ అనేది వీళ్ళు రిలీజ్ చేశారు. ఇంతకుముందు వీళ్ళు వాడిన కలరు జనరల్గా మనకి కలర్ కోడ్స్ అనేవి లక్షల్లో ఉంటాయి కదా. సో దాంట్లో వాళ్ళు వాడిన కలర్ కోడ్ ఏంటంటే 2925C అని చెప్తున్నారు. దాన్ని వీళ్ళు ఇప్పుడు 2386తో రీప్లేస్ చేయబోతున్నారు. అలాగే ఫాంట్ని కూడా కొంచెం వీళ్ళు కంప్రెస్ చేయనున్నారు, అంటే మనకి వెర్టికల్గా కంప్రెస్ చేయనున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే వివో లోగో ఉందో ఆ వివో లోగోని మనం వెర్టికల్గా కొంచెం కంప్రెస్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి డిజైన్తో వీళ్ళు తీసుకురాబోతున్నారు. అలాగే ఫాంట్ని కూడా వీళ్ళు టోటల్గా చేంజ్ చేసినట్టు చెప్తున్నారు. కలర్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నాకు మాత్రం ఇంత ముందు ఉన్న పాత కలరే కొంచెం లుక్ ఉందని అనిపిస్తుంది. సో వీళ్ళైతే మొత్తానికి 2019 మార్చి నుంచి చేంజ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఫేస్బుక్ త్వరలోనే ఒక భారీ ఫైన్ ని ఫేస్ చేయబోతుందని FTC చెప్తుంది. FTC అంటే ఫెడరల్ ట్రేడ్ కమిషన్. ఇది US బేస్డ్ కమిషన్ అనమాట. ఎవరైతే ప్రైవసీ పాలసీస్ని ఉల్లంఘిస్తారో, బ్రేక్ చేస్తారో వాళ్ళకి ఇలాంటి ఫైన్స్ వేస్తారు. ఇప్పుడు ఫేస్బుక్ ఎంత అమౌంట్ ఫేస్ చేయబోతుందంటే 2012లో గూగుల్ ఎంతైతే ఫేస్ చేసిందో దానికంటే డబుల్ కానీ ట్రిపుల్ కానీ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. 2012లో గూగుల్ ఎంత ఫేస్ చేసిందంటే $22.2 మిలియన్ ఫేస్ చేసిందని చెప్తున్నారు. ఇది ఎందుకు ఫేస్ చేసిందంటే యాపిల్ సఫారీ బ్రౌజర్ ఉంది కదా, ఆ బ్రౌజర్లో ఈ గూగుల్కి సంబంధించిన సెర్చ్ ఇంజిన్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ప్రైవసీ పాలసీస్ అనేవి ఉల్లంఘించినందుకు అప్పుడు యాపిల్ ఫైన్ వేసినందుకు వీళ్ళు పే చేశారు. అంతకంటే ఇప్పుడు డబుల్ కానీ ట్రిపుల్ కానీ ఉండొచ్చని చెప్తున్నారు. మరి ఎందుకు ఇప్పుడు ఫేస్బుక్ ఎంత ఫైన్ ఫేస్ చేస్తుందంటే 2012లో ఫేస్బుక్ సంబంధించిన స్కామ్స్ అనేవి చాలా జరిగినాయి. మనకి స్టార్టింగ్లోనే కేంబ్రిడ్జ్ అనలిటికా ఇష్యూ, ఆ తర్వాత నవంబర్లో మనకి 80 మిలియన్ పీపుల్కి సంబంధించిన డేటా అనేది లీక్ అవడం, ఆ తర్వాత డిసెంబర్లో 7 మిలియన్ పీపుల్కి సంబంధించిన ఫొటోస్ అనేవి లీక్ అవడం, ఇలాంటి అన్ని కూడా లీకులు స్కాములు జరిగినందుకు గాను అందులో ఫేస్బుక్ పాత్ర ఏమైనా ఉందా, లేదంటే ఏదైనా తప్పిదమా, లేకపోతే ఏదైనా ఫాల్టా, లేదంటే బగ్గా, ఇవన్నీ కూడా వీళ్ళు రిపోర్ట్ చేయాల్సింది ఇంతవరకు రిపోర్ట్ చేయలేదు. సో అందుకని ఆల్రెడీ వీళ్ళకి ఇంతకుముందు ఈ ఫైన్ వేసినందుకు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదని చెప్తున్నారు. సో ఫైనల్గా వీళ్ళకి మాత్రం భారీ ఫైన్ పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదంతా కూడా ఓన్లీ యూఎస్లోనే అని చెప్తున్నారు. ఇంకా చాలా కంట్రీస్లో ఈ ఫేస్బుక్ మీద ఎప్పుడైతే ఈ ప్రైవసీ పాలసీ ఇష్యూస్ అనేది జరుగుతున్న స్టార్ట్ అయిపోయినాయో, అండ్ మనకి 2018 మొత్తం కూడా అదే ఇష్యూస్ కదా, సో మిగతా కంట్రీస్ కూడా ఇవే ఫాలో అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. సో మొత్తానికి ఫేస్బుక్ మాత్రం 2018 మాత్రం అస్సలు కలిసి రాలేదు. ఇక 2019లో వాళ్ళు చేసిన మిస్టేక్స్కి భారీ ఫైన్లు కట్టే అవకాశం అయితే ఉంది. గూగుల్ మ్యాప్స్ త్వరలో మనకి స్పీడ్ లిమిట్ ఫీచర్ తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. అంటే మనం జనరల్గా కార్లో వెళ్తున్నప్పుడు కానీ, లేదంటే చాలా మంది క్యాబ్లో ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు వెళ్ళాల్సిన స్పీడ్ కంటే ఎక్కువ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి అక్కడ స్పీడ్ లిమిట్ చూపిస్తుందని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైతే ఆ స్పీడ్ని క్రాస్ చేస్తారో ఎంత దూరంలో మనకి పోలీస్ వెహికల్ మనల్ని పట్టుకునే అవకాశం ఉందో కూడా చెప్తారు. అంటే మనకి కొన్ని పోలీస్ వెహికల్స్ ఆల్రెడీ హైవేల మీద పార్క్ చేసి ఉంటాయి కదా, సో అది ఎంత దూరంలో పోలీస్ వెహికల్ ఉందో కూడా చూపించే ఫీచర్ని తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. దీన్ని ప్రజెంట్గా అమెరికాలో కాలిఫోర్నియాలో ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. వన్స్ అక్కడ సక్సెస్ అయిన తర్వాత గ్లోబల్గా కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక ముందు ఎవరైనా కార్లో వెళ్తున్నప్పుడు స్పీడ్ లిమిట్ క్రాస్ చేస్తే మనకి జనరల్ రోడ్ల మీద పెట్టుంటాయి కదా 40 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ అని, దాన్ని దాటితే వెంటనే మనకు ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో వన్స్ అది వచ్చిన తర్వాత మనం స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోకపోతే మనకి ఎంత దూరంలో పోలీస్ వెహికల్ ఉండే అవకాశం ఉందో కూడా చూపించే ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు.
హువావే లాస్ట్ 1 year లో వాళ్ళు రిలీజ్ చేసిన ప్రీమియం ఫ్లాగ్షిప్స్ ప్రమోషన్స్ కోసం వాడుకున్న ఫోటోలన్నీ కూడా డిఎస్ఎల్ఆర్తో తీసిన ఫోటోస్ అని ఆల్రెడీ ఇష్యూస్ అనేవి రైజ్ అయిపోయినాయి. దానికి వాళ్ళు కూడా సారీ కూడా చెప్పారు. మనకి హువావే P20 Pro అప్పుడు కూడా అదే జరిగింది. హువావే ఆ తర్వాత ఇంకా ఫోన్ ఏదో రిలీజ్ చేసిన దానికి కూడా వీళ్ళు ఇలాంటి ఇష్యూసే ఫేస్ చేశారు. అంటే వీళ్ళు తీసేది మాత్రం డిఎస్ఎల్ఆర్ ఫోటోస్ తీస్తారు, వాళ్ళు పబ్లిసిటీ కోసం మాత్రం మేము హువావే P20 Proతో తీసామని కింద ఒక చిన్న వాటర్ మార్క్ పెట్టుకొని షేర్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఇష్యూస్ అనేది హువావే ఒక్కటే కాదు, ఆల్రెడీ షామీ కూడా ఇలాంటి ఇష్యూస్ అనేవి ఫేస్ చేసింది కూడా. ఇక రీసెంట్గా డిసెంబర్లో వీళ్ళు Mate 20X కోసం ఒక ఫోటోగ్రాఫర్ని ఆర్కిటిక్ రీజియన్కి అక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ని ఫోటో తీయమని ఒక ఫోటోగ్రాఫర్ని పంపిస్తే అతను నికాన్ డిఎస్ఎల్ఆర్తో తీసిన ఫొటోస్ని వాళ్ళకి మెయిల్ చేశాడని చెప్తున్నారు. దాన్ని వీళ్ళు కొంచెం ఎడిట్ చేసి మా ఫోన్తో తీసినట్టు వీళ్ళు పోస్ట్ చేశారని చెప్తున్నారు. దీన్ని ఆల్రెడీ ఆ ఫోటోగ్రాఫర్ కూడా ఒప్పుకోవడంతో వీళ్ళు సారీ చెప్తూ నిన్న వివోలో ఒక సారీ మెసేజ్ అనేది వీళ్ళు షేర్ చేశారు. సో ఇక్కడ ఫొటోస్ మాత్రం చూడటానికి వాళ్ళ కింద వాటర్ మార్క్ మాత్రం Mate 20Xతోనే తీసినట్టు ఉంటాయి, కానీ వాళ్ళు తీసిన ఫోటోలు మాత్రం యాక్చువల్గా డిఎస్ఎల్ఆర్తో తీశారని చెప్తున్నారు. ఇంతకుముందు హువావే P20 Pro అప్పుడు కూడా ఒక స్టార్స్తో వీళ్ళు సెల్ఫీలు తీసుకుంటూ వేరే కెమెరాతో తీసుకున్న ఫోటోలు అఫీషియల్గా రిలీజ్ అయినాయి. అదే కాకుండా ఒక పాపులర్ ఫోటోగ్రాఫర్ కూడా తీసుకున్న ఫొటోస్ని కూడా వీళ్ళు వాడుకున్నారు. షామీ Mi Mix 2S అప్పుడు కూడా ఇదే ఇష్యూని ఫేస్ చేసింది. ఇలా రకరకాల ఫొటోస్ అనేవి వీళ్ళు షేర్ చేస్తూనే ఉంటారు పబ్లిసిటీ కోసం. యాక్చువల్గా ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పుడు పాపులర్ అంటే ట్రెండింగ్లో ఉన్న టాప్ మొబైల్స్లో DxO మార్క్ స్కోర్ ప్రకారం టాప్లో ఉన్న 2 ఫోన్స్ కూడా హువావే ఫోన్సే. హువావే P20 Pro, హువావే Mate 20X, ఈ 2 ఫోన్లే టాప్లో ఉన్నాయి. అంటే అంత పాపులర్ DxO మార్క్ టెస్ట్ చేసిన తర్వాత కూడా వీళ్ళకి భయపడాల్సిన అవసరం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో మళ్ళీ వీళ్ళు డిఎస్ఎల్ఆర్తో తీసి మేమే తీసామని చెప్పుకోవాల్సిన అవసరం ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి ఇంగ్లీష్ టెస్ట్ గురించి చెప్తాను. మీ దగ్గర ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎంత ఉందో మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అది కాకుండా మీరు డైలీ టెస్ట్లు అనేవి చేసుకోవచ్చు. దీని పేరే ఇంగ్లీష్ టెస్ట్ అనమాట. దీని కాస్ట్ ₹130 ఈరోజు ఫ్రీగా ఉంది, ఒకసారి చెక్ చేయండి. దీంట్లో అన్ని రకాల టెన్సెస్, ఫ్రేజెస్, వర్డ్స్, అలాగే మీకు సెంటెన్స్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో దాంట్లో మీకు తెలిసిన వర్డ్స్ అవన్నీ కూడా మీరు ఒక టెస్ట్ రూపంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ టెస్ట్లు అనేవి దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. దీని రేటింగ్ మాత్రం సూపర్గా ఉంది, 4.7 ఉంది. అలాగే డౌన్లోడ్స్ కూడా బాగానే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. కాస్ట్ మాత్రం ₹130 ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ చూడగానే వెళ్ళిపోకుండా పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు షేర్ చేస్తుంటే మన ఛానల్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. యాజ్ యూజువల్ మీకు తెలుసు మన సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఓన్లీ 40% కూడా లేరు. అంటే మనకి ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు ఓన్లీ 40% కంటే బిలోనే ఉన్నారు. 60% పీపుల్ చూస్తున్నారు వీడియోస్, మామూలుగా వెళ్ళిపోతున్నారు, అంతేగాని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అది అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని ఆశిస్తూ దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.